ఏపీలో చంద్రబాబు తన మార్కు పాలన చూపిస్తున్నారు. హామీలని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మరోవైపు జగన్ కి వీర విధేయులుగా పనిచేసిన కొందరు ఆఫీసర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకుల్ని ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారట. 5 ఏళ్లుగా జగన్ సేవలో తరించిన ఆఫీసర్స్ ఇప్పుడు తమని తాము కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుని కలిసేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. అలాంటి అధికారుల్ని కలిసేందుకు టీడీపీ అధినేత ఇష్టపడటం లేదట. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆయన సేవలో మునిగి వేధింపులకు గురి చేయడమే తమ కర్తవ్యంగా మార్చుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా అన్ని వైపుల నుంచి బిగిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పరిపాలనలో ప్రక్షాళన స్టార్ట్ చేశారు. ఏపీలో బాబు మార్క్ పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన షురు అయింది. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్లలో ఏదీ సరిగా జరగలేదు. అన్నింటిలో అరాచకం, అవినీతి, ఏదీ సక్రమంగా లేదు. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇక మారాలి, ప్రక్షాళన జరగాలి, ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక కుదరదు. హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెక్రటేరియట్లో సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది ఏపీ సీఎంఓ. అయితే సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో జగన్తో అంటకాగిన వారిని దూరంగా పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వ పెద్దలు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ సాగుతోంది. ఇక సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్, ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది. 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. టీటీడీ ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలారావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీంతో అధికారుల్లో గుబులు పట్టుకుంది. తమకు ఏ శాఖ వస్తుంది, తమకు ఎక్కడికి పంపుతారనే టెన్షన్లో అధికారులున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అరాచక పాలన, అవినీతి పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్పందన కార్యక్రమాన్ని ప్రక్షాళన చేశారు. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు హెచ్చరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఈ నేపథ్యంలోనే
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు నాయుడు శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పలువురు అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ భక్తిని ప్రదర్శించుకుంటూ చంద్రబాబు పట్ల, రాజకీయ ప్రత్యర్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ వచ్చిన అధికారులందరికీ ఇప్పుడు భయం పట్టుకుంటోంది. తమ మీద కొరడా జులిపించే వరకు ఆగకుండా ముందే తప్పించుకోవడం ఎలాగా అనే మార్గాల అన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ తాను పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో అధికార యంత్రాంగాన్ని మొత్తం తన భక్తులతో, వీర విధేయులతో నింపేశారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన సర్వీసులో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ఆఫీసర్స్ అన్యాయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గాడి తప్పిన వ్యవస్థని దారిలో పెడతానని స్పష్టం చేశారు. అయితే జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు కొందరు అధికారుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఇది కరెక్ట్ కాదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై సీఎం చంద్రబాబు తీవ్రమైన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. జగన్కు అనుకూలంగా కొందరు ఆఫీసర్స్ వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అలాంటి అరాచకాలను అడ్డుకోకపోగా చేతిలో అధికారం ఉండడంతో వైసీపీ అలాంటి వారిని కీలక పోస్టుల్లో నియమించింది. జీ హుజూర్ అనే పలువురు ఐపీఎస్, ఐఏఎస్లను సెలెక్ట్ చేసింది. తమకు అవసరమైన చోట పోస్టింగులు ఇచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ జగన్ సామాజిక వర్గం అధికారులకే మెయిన్ పోస్టుల్లో నియమించారు. తర్వాత ఆయనకు నమ్మకమైన వారిని సెలెక్ట్ చేసుకుంది. జిల్లాలో వైసీపీ నేతలు ఏమైనా చేయని, ఎలాంటి అరాచకాలు సృష్టించినా పట్టించుకునేవారు కాదనే విమర్శలు ఉన్నాయి. రాయలసీమలో రిషాంత్ రెడ్డి, ప్రకాశంలో పరమేశ్వరరెడ్డి, ఇంటెలిజెన్స్లో ఆనంద్ రెడ్డి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలపై గురిపెట్టేలా రఘురామిరెడ్డి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పోస్టింగులు, అధికారుల చర్యలు చూసి వ్యవస్థను ఇంతలా సామర్థ్యానికి వాడుకోవచ్చా అని నిష్పక్షపాతంగా పనిచేసే కొందరు ఐపీఎస్లు ఆశ్చర్యానికి గురయ్యారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారుల లిస్టును రెడీ చేసి ఈసీకి ఫిర్యాదు చేశారు పురంధేశ్వరి. వారిలో కొందరిపై వేటు వేసినా మరికొందరు మాత్రం అలాగే వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ భక్త ఐపీఎస్లుగా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు. కాంతి రాణా వైసీపీ పెద్దల అండదండలు చూసుకుని రెచ్చిపోయేవారట. అఖిల భారత సర్వీస్ అధికారిననే విషయం మర్చిపోయి అచ్చం వైసీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించేవారట. వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.
టీడీపీలో మెయిన్ లీడర్స్ ను లక్ష్యంగా చేసుకుని వేధించేవారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చాక కూడా వైసీపీ పట్ల తన విధేయత, స్వామి భక్తిని ప్రదర్శించడంలో కాంతి రాణా వెనక్కి తగ్గలేదు. టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు. వైసీపీతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొన్న ఐపీఎస్ అధికారులందరి తరపున ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మటం కాంతి రాణాకే చెల్లింది. వాటన్నింటినీ గమనించిన ఈసీ ఆయనపై వేటు వేసింది. ఐఆర్ఎస్ అధికారి అయిన కాంతి రాణా భార్య భువనేశ్వర్లో పనిచేస్తున్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్టు వైసీపీ అరాచకాలకు మరింతగా కొమ్ము కాశారు. అనంతపురం రేంజి డీఐజీగా పనిచేసినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా పనిచేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సులో తీసుకొస్తుంటే వారిని అడ్డుకోకపోగా అప్పటి ఎస్పీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను నిలువరించారన్న ఫిర్యాదులున్నాయి. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీ శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచినట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ ఏడాది జనవరిలో జగన్ ప్లాన్గా ఒకేసారి 30 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. ప్రతిపక్షాలను తొక్కిపడేయడం, ఎన్నికల సమయంలో వైసీపీకి సహకరించడమే వీరి బాధ్యతగా పనిచేశారని విమర్శలున్నాయి. చిత్తూరు జిల్లాకు ఎస్పీగా వచ్చిన జాషువా కృష్ణా జిల్లాలో వైసీపీ పట్ల వీర విధేయత చాటుకున్నారట. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ అరాచకాలకు అడ్డు లేకుండా చూసేందుకు జాషువా సరైన అధికారి అనే కోరి తెచ్చుకున్నారనే టాక్ వినిపించింది. కొల్లి రఘురామిరెడ్డి అరాచకాలకు అయితే అంతే లేదట. ఆయన్ను కావాలనే రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చారట. జగన్ కక్షపూరితంగా ఏర్పాటు చేసిన అమరావతి భూముల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ హెడ్గా రఘురామిరెడ్డి నియమితులయ్యారు. గతేడాది సెప్టెంబర్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం వరకు జగన్ ఏది చేయమంటే అదే చేసేశారు. దీంతో ఆయనకు ఏకంగా డీజీ ర్యాంకు చీఫ్ పోస్టు ఇచ్చారు. రాయలసీమలో టీడీపీకి బలమైన జిల్లా అనంతపురం. అక్కడి ఎస్పీ అన్బురాజన్ 4 ఏళ్లు ఏకధాటిగా కడపలో జగన్ కుటుంబానికి చేసిన సేవ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ఐపీఎస్ అధికారి చేయలేదట. వివేక హత్య కేసులో నిందితుడిని విచారించేందుకు సిబిఐ అధికారులు తీసుకువెళుతుంటే వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన ఘనత ఆయనది. పులివెందుల ఏఎస్పీగా పనిచేసినప్పటి నుంచి జగన్ కుటుంబంతో ఉన్న సంబంధం ఆయనను అనంతపురం ఎస్పీగా మరోసారి నియమించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తిరుపతి ఉప ఎన్నికల్లో నమోదైన కేసుల దర్యాప్తులో వ్యవహరించిన తీరు, ఎఫ్ఐఆర్లు ఏకపక్షంగా మూసేసిన వైనాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. అయినా ఆయనను ప్రకాశం జిల్లాకు తెచ్చుకున్న వైసీపీ ఆ జిల్లాలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నేతలను లక్ష్యంగా చేసుకోమంటూ దిశానిర్దేశం చేసిందట. జగన్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పరమేశ్వరరెడ్డి పనిచేశారు. పెద్దల ఆశీర్వాదంతో తిరుపతి పోస్టు సంపాదించారు. ఆయన చూపించిన కృతజ్ఞత ప్రకాశంలో కీలక పోస్టులో నియమితులయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఐదేళ్ల జగన్ పాలనలో తమని పనిగట్టుకుని వేటాడి వేధించిన కొందరు ఐపీఎస్ అధికారుల భరతం పట్టేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం.
సీఎం చంద్రబాబుని కూడా కొందరు ఆఫీసర్స్ పై సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారిని వివిధ కారణాల వల్ల వదిలిపెట్టినప్పటికీ అమాయకుల్ని అకారణంగా వేధించిన వారి పట్ల మాత్రం కఠినంగానే వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. పీఎం సీఎం వెనుక ఉండి వారిని నడిపించేది మాత్రం ఐఏఎస్ ఐపీఎస్లే. వారిలో కొందరు తమ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీతో చేతులు కలిపారనే విమర్శలు ఉన్నాయి. చట్టాలను దారుణంగా ఉల్లంఘించి ప్రజా సంపదను దోచుకుంటున్న వైసీపీ నాయకులకు అండగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వారిని చట్టవిరుద్ధంగా వెంటాడారు. అక్రమ కేసులు మోపి ఇబ్బందులు పెట్టారట. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి జగన్ను ఇంటికి పంపించారు. 5 ఏళ్లు రూల్స్ బ్రేక్ చేస్తూ వ్యవహరించిన అధికారుల వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని వణికిపోతున్నారట. మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్, సంజయ్, కాంతిరాణా, వర్మ, విజయారావు, విశాల్ గున్ని, అమిరెడ్డి, పాలరెడ్డి, జాష్వా, రవిశంకర్ రెడ్డి, విశాంత్ రెడ్డిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. వీరిలో 30 ఏళ్ల సర్వీస్ దాటిన వారిని గుర్తించి ప్రభుత్వానికి ఉన్న విచక్షణ అధికారం మేరకు వారి సేవలను సమీక్షించి వారిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్, సంజయ్, సునీల్ ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ హయాంలో హద్దుదాటి వ్యవహరించి జగన్ దళం నాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్న రఘురామిరెడ్డి వీరందరికంటే తీవ్రమైన ఆరోపణలున్నాయట. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు టీడీపీ నేతలే లక్ష్యంగా వేధించిన రఘురామిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయట. జగన్కు విధేయత ప్రదర్శించడంతో పాటు టీడీపీ నేతలను వేధించి జగన్ కళ్లలో ఆనందం కోసం పనిచేశారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు 2014 నుంచి తీవ్రమైన వ్యతిరేకత కొన్ని వర్ణాలు, కొన్ని సామాజిక వర్గాల మీద జరుగుతూ ఉన్నది. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 2019లో ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి మనం చూసేది ఏంటంటే మన రాష్ట్రంలో విశేషమైన తేడాలు ఉన్నాయి. రాజకీయం ఒక పక్కన ఉంటే వ్యక్తుల మధ్యన, కులాల మధ్యన అది వెంటనే తగ్గిపోతాయంటే అది కనపడట్లేదు. మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఎంత లౌకికంగా వాళ్ళందరూ చేసుకుంటున్నారు. ఒరిస్సాలో ముఖ్యమంత్రి ఓడిపోయాక ఆయన స్టేజ్ మీదకి వచ్చి ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ప్రజలు వెల్కమ్ చేశారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగకపోయినా తప్పకుండా మనం రాబోయే రోజుల్లో ఏం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు అవుతే ఆయన్ని ఎతకటం చేయటం. రెండవది విశేషమైన మార్పు ఏమైనా ప్రభుత్వంలో వచ్చేస్తుందా ఈ ప్రభుత్వంలో అంటే కొన్ని రకాలుగా మార్పు ఉంటుంది, కొన్ని రకాలుగా మార్పు ఏమి ఉండదు. అంత మార్చే వ్యక్తులు ఉన్నారా ఈ వచ్చిన ప్రభుత్వంలో? అంత కొత్త ఐడియాస్తో వచ్చారా? ఇంకా మనకేం తెలియదు. కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం వెల్కమ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మంచి కోసం. కానీ కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఏంటి విధానాలు, లేకపోతే 2, 3 పాయింట్స్ మీద ఈ ప్రభుత్వం కూడా వెళ్తుందా, దాంతో సరిపడుతుందా. చాలా వరకు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది, కొంచెం నీరు అందించాలి. 5 లక్షల మంది నిర్వాసితులకు ఏం చేయలేదు 2014 నుంచి. కొత్తగా ఏమైనా చేస్తారా, వాళ్ళని పక్కన తొక్కేస్తారా, అది చూడాలి. ఇలాంటి విషయాల్లో ఏ రకమైన ఫోర్స్, పాజిటివ్ ఫోర్సా నెగిటివ్ ఫోర్సా పవన్ కళ్యాణ్, అది మనం చూడాలి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిని వేధించిన వ్యవహారం వెనుక పిఎస్ఆర్ ఉన్నారని, పోలింగు సమయంలో ఆయనతో పాటు రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్పీలకు ఆదేశాలిచ్చారన్న ఆగ్రహం టీడీపీలో ఉంది. ఎన్నికల సమయంలో ఓవర్ యాక్షన్ చేసిన విజయవాడ మాజీ సిపి కాంతిరాణాపైన చర్యలు తప్పవంటున్నారు. ఇక ఏపీపీఎస్సీ అవకతవకలకు సంబంధించి నాటి కార్యదర్శి పిఎస్ఆర్, చైర్మన్ గౌతమ్ సవాంగ్ పైన
ఎంక్వైరీ ఉంటుందని చెబుతున్నారు. అటు పాలన ఇటు ప్రక్షాళన, ముఖ్యంగా విధ్వంస ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసాన్ని ప్రక్షాళన చేయడానికి పాలనతో పాటు ప్రక్షాళన కూడా అవసరం. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 2014 పూర్వానికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితిని బాగు చేయడానికి ఇవాళ విధ్వంస ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ వైపు మరడానికి ఈ చర్యలు అవసరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రక్షాళన మొదలుపెట్టినట్టు నిన్న చాలా వ్యవస్థలు ధ్వంసమైనవి, చాలా వ్యవస్థలలో మార్పుల పేరు మీద చాలా అరాచకాలు జరిగినాయి. అంటే వీటన్నిటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ కొత్త ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా, అంటే ఆగిపోయిన మూడు రాజధానుల పేరు మీద ఆగిపోయిన అమరావతి నిర్మాణం పునర్నిర్మాణం జరగాల్సి ఉన్నది. అట్లాగే 5 ఏళ్లుగా ఒక్క తట్టడి మట్టి కూడా జరగని పని చూసిన మన పోలవరం బ్యారేజ్ నిర్మాణం విత్ ఇన్ టైంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండింటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సఖ్యతగా ఉండి నిధులు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు మొత్తం మీద అంటే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అవినీతి, అక్రమం అన్నిటికంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించిన అధికారులు కొందరు ఉన్నారు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనే కాదు, చాలా వ్యవస్థను విధ్వంసం చేయడంలో నిన్నటిదాకా ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్లుగా మారి ఒక కులానికో లేకుంటే ఒక పార్టీకో కొందరు వ్యక్తులకో దాసోహం అని పనిచేసిన అధికారులు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తిని చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇదే ఈ ప్రభుత్వంలో భాగమై ఉంటే వాళ్ళు వాళ్ళ అక్రమాలను కప్పించుకోవడానికి అనేక మరిన్ని అక్రమాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే చాలా గౌరవంగా ఉంటారు చంద్రబాబు. అలాంటిది కొందరు వ్యవహరించిన తీరుపై సీఎం కఠినంగా వ్యవహరిస్తారనే ప్రచారం జరుగుతోంది. జగన్ భక్తులను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల పట్ల రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేయాల్సిందే. చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలోని అవకతవకల్ని తవ్వి తీయడం కూడా పక్కా అంటున్నారు. కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్తూనే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. అంటే వైసీపీ హయాంలో తప్పులు చేసిన అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, వదిలిపెట్టేది లేదని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అటు పాలన ఇటు ప్రక్షాళన ఏ విషయంలోనైనా తగ్గేదేలే అంటున్నారు చంద్రబాబు. అంటే మున్ముందు మరిన్ని సెన్సేషనల్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అది పాలన విషయంలోనైనా కావచ్చు, కేసుల నమోదు విషయంలోనైనా కావచ్చు అంటున్నారు.